మరి ఏరువాక కేంద్రం గుంటూరు జిల్లా లాం నుండి మరి బీపీటీ 2858 అనే రకాన్ని ఇక్కడ మనకి గొడవరు గ్రామంలో జంజాల వెంకటేష్ గారికి ఇవ్వడం జరిగింది, దుగ్గిరాల మండలం. మరి ఈ సంవత్సరం ఆయన పొలంలో వేసి ఈ రకాన్ని టెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ రకం ఎట్లా ఉంది అంటే ఎన్ని మనకి టిల్లర్స్ వచ్చాయి, అంటే ఎన్ని పిలకలు వచ్చాయి, ఎన్ని కంకులు ఉన్నాయి, మరి చీడపీడలకి ఇది ఎలా తట్టుకుంది అనేది మనం ఆయన సొంత మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్కారం అండి. సో ఇది బీపీటీ 2858 అనే రకం ఇప్పుడు ఈ సంవత్సరం మీరు పండించారు ఖరీఫ్ 24లో. సో ఈ పైరు మీరు పండించినప్పుడు మీకు ఎలాంటి చీడపీడలు తట్టుకుంది, లేకపోతే దానివల్ల మీకు అంటే మీరు తెలుసుకున్న అనుభవాలు కొంచెం మాతో పంచుకుంటారు. జూన్ లాస్ట్ వీక్ 30th ఆ టైంలో మేము పొడి మీద జల్లేసి కటర్ వేసి నీళ్ళు పెట్టామండి. వితిన్ పెట్టాము. తర్వాత 15 days నుంచి స్టార్టింగ్ దుబ్బు చేస్తుంది. సో ఆ తర్వాత మాకు ఇంతవరకు తెగులు ఏమి రాలేదు. మేము ఎకరానికి యావరేజ్గా 2 DAP, అరకట యూరియా, పొటాష్ వేసాము. సో ఇప్పటికి యావరేజ్గా 40 మొక్కలు వచ్చాయి ఒక దుబ్బుకి. 30 దాకా పిలకలు వచ్చాయి, 30 దాకా కంకులు వచ్చాయండి. సో ఎవ్రీ 15 daysకి మాకు మేడం వాళ్ళ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అప్డేట్స్ తీసుకుంటున్నారు, ఎట్లా ఉంది ప్రోగ్రెస్ అంత కనుక్కున్నారు. మధ్యలో 2 సార్లు చూసి వాళ్ళు అడ్వైస్ ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు మన తుఫాన్ వచ్చినప్పుడు పొటాష్ అవన్నీ ఏమన్నా గైడెన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాము. అదండి. దీంట్లో ఏ తెగుళ్ళు వచ్చినాయి అని చెప్తారు మీరు? మాకైతే ఏం తెగులు కనిపించలేదు సార్ ఇంతవరకు. ఎండు తెగులు కానీ ఏ తెగులు కానీ ఏం పడలేదు సార్. అగ్గి తెగులు ఏం రాలేదు సార్. ఏ తెగులు రాలేదు. ఎంత దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు? ఫస్ట్ టైం వేసాం కదా సార్. ఇంకో 15 రోజుల్లో ఇంకా 15 days పడుతుంది. ఇంకో చక్కగా మేము అప్డేట్ ఇస్తాం ఐడియాస్. అంటే ఇప్పుడు మన బయట పొలాల్లో సుడిదోమ అవి కూడా చూసాము కాకినల్లి. మీకు ఈ రకంలో అట్లాంటి ఏమి కనపడలేదు. సో ఎండాకు తెగులు కూడా ఏం కనపడలేదు. ప్రస్తుతానికైతే చీడపీడ లేవు, ఏమీ లేవు. పైరు కూడా ఆరోగ్యంగా ఉంది. మన బూట్ లీఫ్ కూడా బాగుంది చూస్తుంటే. ఓకే అండి. బీపీటీ కానీ వాటితో పాటు దిగుబడి ఏమైనా తగ్గిద్దా, సమానంగా వస్తుంది అనుకుంటున్నారా? Yielding, I think we expect good, but we have wait. Yeah. ఓకే అండి. Thank you. థ్యాంక్ యూ అండి.